ప్రైజ్ లార్డ్ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము మనం ఒకసారి చూద్దాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునను కొనెను. ఇక్కడ వాక్య భాగంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేస్తాను అని దేవుడు అనుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆదామునకు సహాయకంగా ఇక్కడ అవ్వను దేవుడు నిర్మించినట్టుగా మనము చూస్తున్నాము. ఆదామునకు సహాయముగా నిర్మించబడినటువంటిది హవ్వ అయి ఉంటుంది. మనము హవ్వ యొక్క లక్షణాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈరోజు హవ్వ యొక్క లక్షణాలను తెలుసుకుందాము. దేవుడి ఇక్కడ వాక్యం కింది భాగంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నుండి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతన్ని నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో ఇక్కడ పూడ్చి వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును అని. ఇక్కడ ఆదాము ఇక నారి తన ఎముకల్లో తీయబడినది కనుక తనకు నారి అని పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము. ఆదామునకు సహాయముగా నిర్మించబడినటువంటిది హవ్వ అయి ఉంటుంది. హవ్వ యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో మనము చూసినట్లయితే ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలి అనగా ఆమె జీవం గల ప్రతివానికి కూడా తల్లి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఈ యొక్క జీవం కలిగిన ప్రతివానికి కూడా తల్లి హవ్వ అయి ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే మనము ఇక ఆదికాండము 3వ అధ్యాయము 1-2 వచనంలో మనము చూసినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఇక్కడ వాక్య భాగంలో మనము చూసినట్లయితే ఒంటరిగా వెళ్ళి సాతాను యొక్క వలలో పడినట్లుగా చూస్తున్నాము హవ్వను. హవ్వ ఒంటరిగా వెళ్ళి సాతాను యొక్క వలలో పడినట్లుగా మనము చూస్తున్నాము. అదే ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనంలో మనము చూసినట్లయితే ఆదికాండము మనము 3వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను అని ఇక్కడ వాక్య భాగము మనకి బోధిస్తుంది. చేసినటువంటి తప్పును ఒప్పుకోకుండా ఇక్కడ పక్కదారిన పెట్టినటువంటిగా స్త్రీగా ఈమె హవ్వ ఉండి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. తాను చేసినటువంటి తప్పును ఒప్పుకోలేదు. తాను అక్కడ ఏదైతే తినకూడదని ఫలము సెలవిచ్చాడో, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఆజ్ఞను అతిక్రమము చేసి ఈ యొక్క తినకూడనటువంటి ఫలమును అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అన్నది తప్ప తాను చేసినటువంటి తప్పును మీరు తినకూడదన్నటువంటి పండును తిన్నానని తన తప్పును ఒప్పుకోలేదు. ఇక్కడ హవ్వ సర్పము మోసపుచ్చినందువలన నేను తింటిని అని ఇక్కడ చెప్తుంది హవ్వ. అదేవిధంగా ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనము చూసినట్లయితే ఆదికాండము 6వ తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అని ఇక్కడ వాక్యము బోధిస్తుంది. తాను చేసిన పాపమును తన భర్తకు కూడా ఇక్కడ ఆమె పంచి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. హవ్వ నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వాని హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తన హృదయంలో సంతాపము పొందినట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే తాను చేసినటువంటి పాపమును తన యొక్క భర్తకు కూడా ఇక్కడ పంచి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే
3వ అధ్యాయము 16వ వచనము మనము చూసినట్లయితే, ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇక తినకూడనటువంటి పండును తిన్నటువంటి హవ్వ దేవుని చేత, సాతాను చేతిలో మోసపోయినటువంటి హవ్వ శాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుని యొక్క సాతాను చేతిలో ఓడిపోయినటువంటి, మోసపోయినటువంటి హవ్వ దేవుని చేత ఇక్కడ శాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ప్రయాసమును ఇక్కడ నీక స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదనని దేవుడు వాక్యము ఇక్కడ వాగ్దానాన్ని ఇక్కడ శపిస్తున్నాడు. హవ్వను శపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. వేదనతో నువ్వు పిల్లలను కందువు అని, నీ యొక్క ప్రయాసము అదేవిధంగా నీ గర్భవేదన మిక్కిలి అక్కడ హెచ్చును అని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఆయా వేదనతో నువ్వు పిల్లలను కందువని శపించబడినట్లుగా చూస్తున్నాము. హవ్వ సాతాను ద్వారా మోసపోయి దేవుని చేత శాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనం ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పునని సర్పముతో అనేను అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది. దేవుని యొక్క మాటకు ఇక్కడ హవ్వ అవిధేయత చూపినట్టుగా చూస్తున్నాము. దేవుడు అక్కడ సెలవిచ్చాడు వాళ్ళకు, ఇక చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలంను మీరు తినకూడదు, ముట్టకూడదు అని దేవుడు సెలవిచ్చినప్పటికీ కూడా హవ్వ సర్పము అడిగినప్పుడు తనకి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపినటువంటి హవ్వగా ఇక్కడ ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనము చూసినట్లే 17వ వచనం ఒకసారి చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మనము చూసినట్లయితే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలంలో తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఇక మంచి చెడ్డలనిచ్చు ఫలంను తినకూడదని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ కూడా తినకూడదన్నటువంటి ఫలములను తిని ఆత్మీయంగా వీరిక్కడ చనిపోయినట్లుగా మనము చూస్తున్నాము. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఇక్కడ వాళ్ళు కోల్పోయినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనము 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనము చూద్దాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగా పోవునేమో అని భయపడుచున్నాను అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది. పరిశుద్ధతను కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము. పరిశుద్ధతను కోల్పోయినటువంటి హవ్వ ఇక్కడ వాక్యము మనకి సెలవిస్తుంది. ఏమని అంటే ఏలయనగా మనం ఇక్కడ వాక్యము చూసినట్లయితే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఎట్లాగైతే మోసము చేసిందో, సర్పము చేత ఏ విధంగా అయితే మోసము చేసిన ఎడల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నానని వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ ఈ వాక్యము మనకి ఏం బోధిస్తుందంటే, మనము పరిశుద్ధతను కోల్పోయకుండా ఉండాలని వాక్యము. సర్పము కుయుక్తి చేత అయితే హవ్వను మోసపరిచింది, కానీ మనము పరిశుద్ధతను కోల్పోకుండా ఉండాలి. హవ్వ ఇక్కడ పరిశుద్ధతను కోల్పోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మనము ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, 3వ అధ్యాయము 6వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను అని వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది. హవ్వ పాపానికి ఆకర్షితురాలైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. హవ్వ పాపానికి ఆకర్షితురాలై అయినట్టుగా చూస్తున్నాము. సర్పము చేస్తా మోసము చేయబడి, అదే మోస
మోసానికి లోనైనటువంటి హవ్వ తినకూడనటువంటి ఫలంలను తాను తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. పాపానికి ఆకర్షితురాలైనటువంటి హవ్వగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షములకు పో మార్గములను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలనలను నిలబెట్టనని వాక్యము మనకి బోధిస్తుంది. దేవుడి యొక్క సన్నిధికి వారు దూరమైనట్లుగా మనము చూస్తున్నాము. వారు చేసినటువంటి పాపము వలన వారు దేవుని సన్నిధికి దూరమైనట్టుగా చూస్తున్నాము. దేవుడు వారిని ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఆదాము యొక్క హవ్వకు సహాయంగా నిర్మించబడినటువంటి హవ్వ యొక్క గుణలక్షణాలు చూసినట్లయితే, హవ్వ జీవం కలిగిన ప్రతివానికి కూడా తల్లి అయి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈమె ఒంటరిగా వెళ్ళి సాతాను వలలో పడినట్లుగా మనము చూస్తున్నాము. అంతే మాత్రమే కాకుండా తాను చేసినటువంటి పాపమును తాను భర్తకు కూడా పంచి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. సాతాను చేతిలో మోసపోయి దేవుని చేత శాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినటువంటి హవ్వగా మనము చూస్తున్నాము. ఆత్మీయంగా చనిపోయిన దానిగా ఉండినట్టుగా చూస్తున్నాము. పరిశుద్ధతను కోల్పోయిన దానిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా పాపానికి ఆకర్షితురాలైనటువంటి హవ్వగా మనము చూస్తున్నాము. చివరిగా చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధికి కూడా వారు దూరమైనట్టుగా చూస్తున్నాము. కనుక మనము దేవునికి హవ్వలాగా కాకుండా ప్రభువుకు అనుగుణంగా ఉండే వారంగా ఉన్నాము. హవ్వ ఈ లోకానికి పాపానికి ఆకర్షితురాలైనట్టుగా చూస్తున్నాము. సర్పము చేత మోసపోయినట్టుగా చూస్తున్నాము. దేవుని చేత శాపాన్ని తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని సన్నిధికి దూరమైనట్టుగా చూస్తున్నాము. మన జీవితంలో మనము ఇవన్నీ తప్పులను పాపములు ఉన్నట్లయితే మనల్ని మనము సరి చేసుకుందాము. ప్రభు యొక్క సన్నిధికి మనము సమీపిస్తులంగా ఉందాము. దేవుని చేత ఆకర్షించబడేటువంటి వారముగా ఉందాము. అదేవిధంగా దేవునికి విధేయత చూపుతో మనము విధేయత కలిగి జీవిద్దాము. ఆత్మీయంగా మనము ఎంతో ఎదిగేవలసిన వారమై ఉంటున్నాము. ఆత్మీయంగా ఎదుగుతూ పరిశుద్ధతను కాపాడుకొంచు దేవుని సన్నిధికి సమీపంగా ఉందాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపజేయనుగాక. ఆమేన్.